जय वासवी 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 నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకోండి చాలా అత్యంత అంటే ఫస్ట్ నుంచి అంటే 18వ తారీఖు ఈసారి వాసవి జయంతి 18వ తారీఖు వచ్చింది. 18వ తారీఖు 19, 23 రోజులు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ చిన్నగారు చెప్పారు. అంతా చాలా బాగా జరిగింది. ఈరోజు ఉదయం అమ్మవారికి పుష్పయాగం చేయించాము. వాసవి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో పుష్పయాగం చేయించాము. ఈ 50 సంవత్సరాల్లో ఈ గుడి కట్టి 50 ఏళ్ళు అయిందంటండి. ఈ 50 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైము అమ్మవారికి పుష్పయాగం చేయడం. మా వాసవి మహిళా మండలి వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆనందపడిపోతున్నాము ఈ విషయం గురించి. ఇంతకుముందు మాకు అసలు కమిటీ కూడా లేదండి. ఏడాది నుంచే ఇది 2వ ఏడు మేము కమిటీ ఏర్పడతాం. ఈ కమిటీ ఏర్పడ్డాక మేము చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో చేశాము. ఈ ఏడు ఈ కార్యక్రమం అమ్మవారికి మా చేతుల మీదుగా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి అందరూ కూడా పట్టణ కమిటీ వాళ్ళే కాకుండా మహిళా మండలి వాళ్ళు కాకుండా మిగతా భక్తజనులందరూ కూడా సహకారం అందించారు. దీనికి ప్రెసిడెంట్ గారు కూడా చిన్న గారు కూడా సహకారం అందించారు. వాళ్ళ కమిటీ వాళ్ళు కూడా అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం పేరు పేరున ఆర్యవైశ్య మహిళా మండలి వారి తరఫున. ఇలాగే ఇంకెన్నో కార్యక్రమాలు వాళ్ళ ఆధ్వర్యంలో మా సహకారంలో అమ్మవారికి చేయించాలని మా కోరిక. మీరందరూ కూడా మాకు మిగతా భక్తులు కూడా సహకరిస్తారని ఆశిస్తూ జై వాసవి జై జై వాసవి. అమ్మవారి వాసవి జయంతి వైశాఖ శుద్ధ దశమి శనివారం 18వ తారీఖు పురస్కరించుకుని పెడన పట్టణంలో వాసవి మాత ఆలయం కట్టి 50 ఏళ్ళు అయినది. 50 ఏళ్ళ నుంచి కూడా 3 రోజుల కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం వాసవి జయంతిని ఎంతో అంగరంగ వైభవంగా చేయిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా మొదటి రోజు 108 లీటర్ల ఆవు పాలతో అలాగే 18 రకాల విశేష ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకము వాసవి మాత హోమము చేయడం జరిగింది. ఆ రోజు సాయంత్రం అమ్మవారికి బూయల సేవ అలాగే 80 మంది సువాసనతో అమ్మవారికి పిండి జ్యోతులు హారతులు సమర్పించడం. తర్వాత 2వ రోజులో విశేషంగా లక్ష కుంకుమార్చన అలాగే సాయంత్రం నాడు వెంకటేశ్వర స్వామి గానామృతము అలాగే సహస్ర దీపాలంకరణ సేవ విశేషంగా కార్యక్రమాలు నిర్వహించారు. 3వ రోజులో భాగంగా లక్ష మల్లెపూల అర్చన అలాగే సాయంత్రం అమ్మవారికి పురవీధుల్లో పెడన పట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం జరిగింది. అలా ఇంకా చివరి రోజైన ఈరోజు మంగళవారం నాడు ఇన్నేళ్లలో 50 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనిగా మొదటిసారి వాసవి మహిళా మండలి వారు ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా 100 కేజీల పుష్పములతో వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి
పుష్ప అభిషేకము చేయడం జరిగింది. ఇదందరికీ పెడన పట్టణంలో అందరూ మహిళలు, వాసవి వైశ్య మహిళలు అందరూ కూడా పెడన పట్టణంలో భక్తజనులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా బాగా భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి విశేషంగా అర్చన చేశారు. అలాగే తర్వాత కార్యక్రమంలో ముగింపుగా భాగంగా పెడన పట్టణమే కాదు పరిసర ప్రాంతంలో ఉన్న ఆర్యవైశ్యులకి అందరికీ కూడా 1000 మందికి అన్న సమారాధన కూడా అమ్మవారి కృపా కటాక్షాలతో చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాలన్నీ చేశాము. ఇలాగే అమ్మవారి కృపతో అమ్మవారి సేవలు ఎల్లప్పుడూ అందరం ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం. జై వాసవి, 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 జై వాసవి. విజయ్ గారు మీరు మాట్లాడతారా? చెప్పారుగా మొత్తం అన్ని అయ్యే కదండి. చెప్పండి, మీరు కూడా ఒక కృతజ్ఞతలు చెప్పండి. మీరు కూడా ఇటు నుంచుంటారా, అక్కడే నుంచి ఇస్తారా వాయిస్?